హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు అసలు ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి మనం మాట్లాడుకుందాం. వాట్ స్కిల్స్ హుల్ యూ లైక్ టు ఇంప్రూవ్ ఇన్ యువర్ నెక్స్ట్ జాబ్ రోల్ అనేసి అడిగినప్పుడు మనం ఏ విధంగా మనమైతే ఆన్సర్ చేయాలో నేనైతే ఎగ్జాంపుల్స్తో సహా నేనైతే ఇప్పుడు చెప్పబోతున్నాను. అండ్ అంతకంటే ముందుగా మీకు ఇన్ కేస్ పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే నేను ఒక ఆఫర్ చెప్తాను, వినండి. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు జస్ట్ 1,999కి మాత్రమే మీ ముందుకి పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ అనేది తీసుకొచ్చారు. బయట మార్కెట్స్లో మీరు చూస్తుంటే బాగా అర్థమయ్యే ఉంటుంది కదా, 20 to 30Kకి తగ్గించి అస్సలు లేదు. మీరు మన దగ్గర పైథాన్ లైఫ్లో మీరు పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్, ఓన్లీ పైథాన్ కాదు, పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ అనేది తీసేసుకోవచ్చు. అది కూడా జస్ట్ 1,999కి మాత్రమే. అసలు సిలబస్ ఏముంటుంది, ఫీచర్స్ ఏముంటున్నాయి, అవన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ మీరు కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. జస్ట్ అప్రోచ్ అయిపోతే చాలు. మేము అన్నీ కూడా మీకు ఫీచర్స్ కానివ్వండి, సిలబస్ కానివ్వండి, మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే అవి అడగొచ్చు. అండ్ డెమో కూడా పంపడం జరుగుతుంది. సో మీరైతే అవన్నీ క్లియర్ చేసేసుకొని ఓకే మీకు డెమో కూడా నచ్చేసింది, అర్థమవుతుంది అన్నప్పుడు మీరైతే వెంటనే జాయిన్ అయిపోండి. దట్స్ ఇట్ అండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ నెక్స్ట్ జాబ్ రోల్లో అసలు ఏ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేయాలి అనుకుంటున్నాం, డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నాం అని అడిగినప్పుడు మనమైతే పక్కాగా ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే మీ లెర్నింగ్ ప్రాసెస్ అండ్ మీ క్విక్ లెర్నింగ్ అనేది వాళ్ళు ఇక్కడ తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అసలు మీరు గ్రోత్ అవుదామని అనుకుంటున్నారా లేదా, ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ చెక్ చేస్తున్నారనమాట. సో కాన్సన్ట్రేట్గా మీరైతే బేసిక్గా పాజిటివిటీని బ్యాలెన్స్ అనేది చేయండి ఇక్కడ. తర్వాత వచ్చేసరికి మీరు ఏ జాబ్ రోల్ కోసం అయితే వచ్చారో ఆ జాబ్ రోల్కి ఉన్న రిలవెంట్ స్కిల్స్ అనేవి చెప్తే ఇంకా చాలా బెటర్. ఓకే మీకు జాబ్ రోల్ మోస్ట్లీ మీకు అన్నీ ఉంటేనే వస్తాయి, కాకపోతే దానికి ఓకే అవన్నీ వచ్చి దానికి ఇంకా కావాలి అని మీకు ఆబ్వియస్గా తెలిసే ఉంటుంది కదా. ఆబ్వియస్గా ఇక్కడ వరకు హెచ్ఆర్ రౌండ్ వరకు వచ్చినప్పుడు దీనికి రిలవెంట్ అని కాబట్టి నేను నేర్చుకోవాలని అనుకుంటున్నాను, అది నేర్చుకుంటే ఇంకా మంచి రిజల్ట్, మంచి ప్రొడక్టివిటీ అనేది వస్తుంది, ప్రాజెక్ట్స్ అండ్ మన కంపెనీ కూడా ముందుకు వెళ్ళొచ్చు అనేసి అలా మీరు కంపెనీని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలన్నమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీరు మీ పర్సనల్ గ్రోత్ అంటే ఒక స్కిల్ నేర్చుకోవడం వల్ల ఇండైరెక్ట్గా కంపెనీతో పాటు మీరు కూడా హై శాలరీయో ఇంకా ఏదో మీకైతే ప్రాఫిట్ అనేది ఉంటుంది స్కిల్ నేర్చుకుంటే. దీంతో పాటు మీరు కంపెనీ గ్రోత్ని టైఅప్ చేసి చెప్పాలన్నమాట. ఓన్లీ అది నేర్చుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే దానికి శాలరీ ఎక్కువ వస్తుంది, లేకపోతే ఇంకా వేరే మంచి కంపెనీలో జాబ్ వస్తుంది, ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో చెప్పకండి. ఎంతసేపు ఉన్నా కూడా మీరు పాజిటివ్గానే ఉండాలి. జస్ట్ మీరు వచ్చిన కంపెనీ పైనే మీ కాన్సన్ట్రేట్ అనేది ఉండాలన్నమాట. అండ్ తర్వాత వచ్చేసరికి మీ కంపెనీ గోల్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ ఒకసారి బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసేసుకొని మీరు వచ్చి పర్ఫామ్ చేస్తే చాలా బెటర్. వాటికి రిలవెంట్ ఆన్సర్స్ కూడా మనం ఇవ్వచ్చు. కాబట్టి ఇప్పుడైతే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చెప్తాను, చూసేయండి. సో ఐడెంటిఫై రిలవెంట్ స్కిల్స్ ఫర్ ద జాబ్ రోల్. చెప్పాను కదా, మీ జాబ్ రోల్కి తగిన స్కిల్స్ ఏమైనా ఉంటే అవి నేర్చుకోవాలి అనుకుంటున్నాం అనేసి చెప్పండి అనేసి. అవేంటి అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి ఇన్ మై నెక్స్ట్ రోల్ ఐ వుడ్ లైక్ టు ఫర్దర్ డెవలప్ మై లీడర్షిప్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్. I am always eager to take on new challenges and responsibilities, and I feel that honing these skills will help me lead teams more effectively and contribute to larger scale projects. ఇలా మనం చెప్పాలి. ఇంకొకటి ఏంటి అంటే మీరు ఈ హార్డ్ స్కిల్ పైన ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారో సాఫ్ట్ స్కిల్ పైన కూడా అంతే కాన్సన్ట్రేట్ అనేది చేసి చెప్పండి. తర్వాత మీ లెర్నింగ్ అండ్ గ్రోత్ పైన కూడా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్పాండింగ్ మై నాలెడ్జ్ ఆఫ్ ఇండస్ట్రీ ట్రెండ్స్ ఎక్సెట్రా హ్యాస్ ద ఇండస్ట్రీ ఎవాల్వ్స్. ఐ వాంట్ టు మేక్ ష్యూర్ ఐ స్టే అప్ టు డేట్ విత్ ద లాస్ట్ డెవలప్మెంట్ సో దట్ ఐ కెన్ బ్రింగ్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ టు ద టీమ్. ఇలా చెప్పొచ్చు. అండ్
మన కంపెనీ గోల్స్ అనేవి టైఅప్ చేయాలి అనేసి చెప్పాను కదా, దానికి ఎలా అంటే one skill I'm excited to develop further in data analysis. I understand that data driven decisions are becoming increasingly important in this field. I would love to deepen my ability to analyze and interpret data to drive actionable insights for the team. ఇలా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ డేటా అనలైసిస్ అని నేను తీసుకున్నాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళే జాబ్ కంపెనీకి బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ సంథింగ్ ఏదైనా ఉన్నప్పుడు రివ్యూస్ అవి చూసినప్పుడు మీకు కంపెనీ గోల్స్ అనేవి తెలిసే ఉంటాయి. మేబీ ఇక్కడ నేను చెప్పిన దాంట్లో ఆ కంపెనీ గోల్ వచ్చేసి డేటా అనలైసిస్ అవి ఉన్నాయేమో, లైక్ దట్. మీరు దేనికైతే వెళ్తున్నారో దానికి సంబంధించిన లైక్ పొజిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏంటి అంటే ఒక కంపెనీకి వెళ్ళారు, మీరు ఒక దాంట్లో సెలెక్ట్ అయ్యారు, ఓకే. కాకపోతే ఇంకా ఏదైనా రోల్కి మీ కంపెనీలో షార్టేజ్ అనేది ఉంది, దానికి ఎవ్వరు లేరు ఎంప్లాయీస్ అనేవాళ్ళు. అది మీకు ఒకసారి రీసెర్చ్ చేశాక లేకపోతే రివ్యూస్ చూశాక ఏదో ఒకటి చేసి ఆ కంపెనీ గురించి ఏదో తెలుసుకునే వెళ్తారు కదా, అప్పుడు మీరు అక్కడ షార్టేజ్ లాగా ఏదైతే ఉందో పొజిషన్స్ ఇంకా సీట్స్ చాలా ఉన్నాయో ఆ స్కిల్ని చెప్తే ఇంకా చాలా బెనిఫిట్ అవుతుంది. ఓకే, దాన్ని నేర్చుకోవాలి అనుకుంటున్నాడు, ఐ హోప్ హీ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ అని అనుకుని మీకు దీంట్లో ఉన్నా కూడా ఫర్దర్ మీకు ఇంకా ఛాన్సెస్ అనేవి వచ్చేవి చాలా ఉంటాయన్నమాట. అర్థమైంది కదా. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. అండ్ మనము వీడియో ఎండ్ చేసే ముందు ఒక లైక్ మన ఛానల్ గురించి మీరు ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలో ఒక చిన్నగా చెప్తాను, వినండి. మీరు 50+ ఐటీ కోర్సెస్ నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, అసలు వాట్ నాట్ ఎవ్రీథింగ్ కూడా మన ఛానల్లో ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే మన పైథాన్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. సో మీరు ఫ్రీగా తెలుగులో చాలా నాలెడ్జ్ని ఈజీగా నేర్చేసుకోవచ్చు అనమాట, జస్ట్ మన పైథాన్ లైవ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో సబ్స్క్రైబ్ చేసేసి అసలు మీకు ఏదైనా రిలవెంట్ వీడియోస్ కావాలా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ మన పైథాన్ లైవ్ ఛానల్లో చూసేయండి, ఈజీగా మీరు తెలుసుకోవచ్చు అనమాట ప్రతి దాని గురించి కూడా. I hope you all understood and stay tuned for further videos. Thanks for watching this video and please do subscribe for our channel Python Life. Thank you.